హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో ఇస్తున్నాం ఫ్రెండ్స్. అంతకన్నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. 24న ఇంటర్ రిజల్ట్స్ గతం కన్నా పెరగనున్న ఫలితాల శాతం. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈ నెల 24న ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించే ఛాన్స్ ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్కు సంబంధించి మూల్యాంకనం, కంప్యూటరీకరణ, రీవెరిఫికేషన్ ఇప్పటికే పూర్తయింది. ఇవన్నీ పూర్తయిన క్రమంలో బోర్డు ఈ నెల 21వ తేదీన ఫలితాలు రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ విద్యాశాఖ నుంచి ఆదేశాలు రాకపోవడంతో వేచి చూడాల్సి వస్తుంది. గతేడాది ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్లో 60.01%, సెకండ్ ఇయర్లో 64.16% ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి ఫలితాల్లో 70% ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉన్నట్లు బోర్డు ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇలాగే ఈ ఏడాది ప్రభుత్వం జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్ సంఖ్య పెంచేలా ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలనే అంశంపై విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రిజల్ట్స్ వచ్చాక ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రశ్నపత్రాలను వెరిఫై చేయనున్నారు. ప్రభుత్వం జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేలా చేపట్టిన 90 రోజుల్లో ప్రణాళిక ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే ఛాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల వారీగా ప్రణాళిక రూపొందించి 90 రోజుల్లో వరకు అమలు చేశారు. అన్ని సబ్జెక్టుల వారీగా ప్రణాళిక రూపొందించి 90 రోజుల వరకు అమలు చేశారు. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. సెలవు, నమస్కారం.